నమస్కారం టీజే న్యూస్ కి స్వాగతం. హైదరాబాద్ శేర్లింగంపల్లి నియోజకవర్గ పరిధిలో పెను ప్రమాదం తప్పింది. మసీద్ బండ్లోని లక్ష్మీస్ కాడిల్లాక్ అపార్ట్మెంట్ లో ఒక్కసారిగా అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంతో అపార్ట్మెంట్ వాసులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. మసీద్ బండ్లోని లక్ష్మీస్ కాడిల్లాక్ అపార్ట్మెంట్ లో ఉన్న 4 అంతస్తులోని ఫ్లాట్ నెంబర్ 401 లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మంటలు వ్యాపించి పొగలు కమ్ముకోవడంతో స్థానికులు భయంతో బయటకు పరుగులు తీశారు. సమాచారం అందిన వెంటనే మాదాపూర్ అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. పూర్తి రక్షణ పరికరాలతో లోపలికి వెళ్లిన ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో ఫ్లాట్లోని వంటగది సహా పరిసర ప్రాంతాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ప్రాథమిక అంచనా ప్రకారం ఆస్తి నష్టం భారీగానే జరిగినట్లు అధికారులు తెలిపారు. అయితే అదృష్టవశాత్తు ఎవరికి ఎటువంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ లేదా గ్యాస్ లీకేజ్ వల్ల ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. ప్రజలు తమ ఇళ్లలోని విద్యుత్ వైర్లు, వంట గ్యాస్ స్టవ్లను ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకోవాలని అగ్నిమాపక సిబ్బంది అధికారులు సూచిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం డివిజన్ పరిధిలోని సండే మార్కెట్ సమీపంలో సందడి నెలకొంది. శ్రీ సోమేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో యాదవ్ సంఘం సొంత నిధులతో నిర్మించిన కమ్యూనిటీ భవనాన్ని ఈ రోజు ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి సంగారెడ్డి జిల్లా కురుమ సంఘం హాస్టల్ ట్రస్ట్ చైర్మన్ బూరుగుడ్డ నగేష్ ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా యాదవ్ సంఘం సభ్యులు ఆయన ఘనంగా సన్మానించారు. రేపు జరగబోయే సోమేశ్వర స్వామి జాతర మహోత్సవాన్ని పురస్కరించుకుని ఈ భవనాన్ని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు యాదవ్ సంఘం అధ్యక్షుడు రాగం రమేష్ యాదవ్ తెలిపారు. భవన నిర్మాణానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఇటీవల కార్పొరేటర్ పుష్ప నాగేష్ తన సొంత నిధులతో ఆలయ ప్రాంగణంలో సీసీ రోడ్ వేయించడాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అనంతరం బోర్గడ్ నాగేష్ మాట్లాడుతూ యాదవ్ సంఘం వారి ఐక్యతతో సొంత నిధులతో భవనాన్ని నిర్మించుకోవడం అభినందనీయమని కొనియాడారు. రేపు జరగబోయే జాతరకు జీహెచ్ఎంసీ ద్వారా అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆలూరు గోవింద్, సాయిలు, నవీన్, శ్రావణ్, ఐలేష్తో పాటు యాదవ్ సంఘం సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రేపు జరగబోయే బోనాల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు. ఆనందమహాలక్ష్మీ దేవత యాదవ్ సంఘం ఆవరణలో మా సొంత నిధులతో యాదవ్ సంఘం నిధులతోటి ఈ భవనం నిర్మించుకున్నాం. దీనికి అందరి సహకారాలు అందించినారు. దానికి మేమందరం కూడా అందరు పెద్దవాళ్ళకు కూడా స్థానిక కార్పొరేటర్లకు కూడా ఏ పని చెప్పగానే ముందుండి మాకు హెల్ప్ చేయడం జరిగింది. కాబట్టి వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నా. చుట్టుపక్కల వాళ్ళు ఎంత ఇబ్బంది పెట్టినా కూడా మాకు వెంబడి ఉండి చేదోడు వాదోడుగా ఉండి మా వెంబడి ఉండి ఈ నిర్మాణాన్ని ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ కాకుండా చూసినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. మరియు మా గ్రామ పెద్దలు అందరూ కూడా మాకు సహకరించారు. సోమన్న దేవాలయం కోసం మరి బిల్డింగ్ కోసం కూడా చుట్టుపక్కల ముఖ్యంగా ఈ సోమవారం జాతర పురస్కరించుకొని మరి గత వారం రోజులుగా ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరుగుతూ ఉన్నది. మరి ముఖ్యంగా యాదవ సంఘం సోదరులు మరి సొంత నిధులతోటి ఇక్కడ ఈ యొక్క గుడికి సముదాయాన్ని నిర్మించుకోవడం జరిగింది. మరి ఆ సముదాయాన్ని ఈరోజు కొబ్బరికాయ కొట్టు ప్రారంభించుకోవడం జరిగింది. మరి సంఘ సభ్యులందరూ కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఎంతో కష్టపడి మీరు శ్రమపడి మీ సంఘం ద్వారా నిధులు సమకూర్చుకొని కట్టుకోవడం చాలా సంతోషకరం. దాన్ని చేదోడు వాదోడు కూడా మన స్థానిక కార్పొరేటర్ మూగడ పుష్పనగర్ గారు
అందుబాటులో ఉండి ఈ మందిరానికి సంబంధించిన వాళ్ళు కానీ మీరు ఎక్కడ ఎన్ని కార్యక్రమాలు చెప్పినా కూడా ఈ మందిరానికి సంబంధించి ఆవరణలో కూడా కరెంటు స్తంభాలు కానివ్వండి, సీసీ రోడ్డు కానివ్వండి. మొన్ననే సీసీ రోడ్డు కూడా ఒక 5 లక్షలతో 6 లక్షలతోటి సొంత నిధులతో కూడా అక్కడ సీసీ రోడ్డు కూడా ఏర్పడడం జరిగింది. మరి వచ్చే భక్తులకు ఈ రోజు మొదలుకొని మరి శనివారం ఆదివారం కూడా ఒక వేలాది మంది వస్తారు కాబట్టి ఆ యొక్క భక్తులకు ఎట్లాంటి ఇబ్బంది జరగకుండా జిహెచ్ఎంసీ సిబ్బంది ద్వారా కానివ్వండి, ఇతర సంఘాల ద్వారా కానివ్వండి, ప్రజలకు ఇబ్బంది కాకుండా పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, శానిటేషన్ కానివ్వండి, లైటింగ్ కానివ్వండి, మంచినీటి సౌకర్యం కానివ్వండి, అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసుకోవడం జరిగింది. మరి ఇప్పుడు మధ్యాహ్నం నుంచి ఇక్కడ అఫీషియల్గా పనులు చిత్రకాల కూర్చుకొని బయటకు వెళ్ళిపోతే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తారు. ఇప్పుడు 250 నుంచి 300 లైట్స్ కూడా శాంక్షన్ తీసుకున్నాం. దానికి జనరేటర్ కూడా కరెంటు పోతే ఇక్కడ ప్రజలకు ఇబ్బంది ఉద్దేశంతో జనరేటర్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అభివృద్ధి పనులు మొదలు కాకపోయినా శిలాఫలకాలు మాత్రం వెలుస్తూనే ఉన్నాయి. శ్రీలింగంపల్లి నియోజకవర్గంలో ఎలాంటి ఓ శిలాఫలకానికి ఏడాది నిండినా పనులు పూర్తి కాకపోవడంతో స్థానికులు మాజీ కార్పొరేటర్ కలిసి దానికి పుట్టినరోజు వేడుకలు నిర్వహించి నిరసన తెలిపారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి అందిస్తారు. శ్రీలింగంపల్లి నియోజకవర్గం చందానగర్ డివిజన్ పరిధిలోని శుభోదయ కాలనీలో ఒక విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. ఒక పని కోసం శిలాఫలకం వేసి ఏడాది పూర్తయినా నేటికి ఆ పని అడుగు ముందుకు పడలేదు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన మాజీ కార్పొరేటర్ బొబ్బా నవతారెడ్డి కాలనీ వాసులతో కలిసి ఆ శిలాఫలకాన్ని కేక్ కట్ చేసి హ్యాపీ బర్త్డే చెప్తూ వినూత్నంగా నిరసన తెలిపారు. ఈ సందర్భంగా నవతారెడ్డి మాట్లాడుతూ గత 5 ఏళ్లుగా శుభోదయ కాలనీలో ప్రజాప్రతినిధులు ₹1 పని కూడా చేయలేదని విమర్శించారు. శిలాఫలకాలు వేసి ప్రజలను మభ్యపెడుతున్నారు తప్ప క్షేత్రస్థాయిలో పనులు మాత్రం శూన్యమని ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే నియోజకవర్గంలో ఎలాంటి శిలాఫలకాలు ఎన్ని ఉన్నాయో ఒకసారి లెక్క చూడండి. ముందు పెట్టిన శిలాఫలకాల పనులు పూర్తి చేసి ఆ తర్వాతే కొత్త వాటి శంకుస్థాపన చేయండి అంటూ ఆమె డిమాండ్ చేశారు. శిలాఫలకాలే తప్ప పనులు జరగడం లేదన్న ఈ వినూత్న నిరసన ఇప్పుడు స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఈ కార్యక్రమంలో ఎండీ సలీం, చంద్రరావు, ప్రమోద్, అనంతరెడ్డి, మల్లేష్, సునీత తదితరులు పాల్గొని తమ నిరసన వ్యక్తం చేశారు. నమస్కారం. ఈ రోజు శేర్లింగంపల్లి నియోజకవర్గం చందానగర్ డివిజన్ శుభోదయ కాలనీలో ఈ యొక్క శిలాఫలకం పుట్టి సంవత్సరం అవుతుంది. పోయిన సంవత్సరం 9వ తారీఖు 1వ నెల 2025 రోజు ఈ యొక్క శిలాఫలకం పుట్టింది. దానికి 25 లక్షలతోటి ఈ యొక్క శిలాఫలకాన్ని ఇనాగ్రేషన్ స్టోన్ వేయడం జరిగింది. మీకు కనిపిస్తున్న ఈ రోడ్డు చూడండి. ఈ రోడ్డు వేస్తామని చెప్పేసి ఈ యొక్క శిలాఫలకం ఏర్పాటు చేసిర్రు. అభివృద్ధి అనేది ఇంకా మొదలు కాలేదు. కాబట్టి ఈ రోజు యొక్క శిలాఫలకానికి మేమందరం కూడా పుట్టినరోజు జరపాలని చెప్పేసి ఒక కేక్ తీసుకొచ్చి పుట్టినరోజు జరుపుతున్నాము. ఇక్కడ చూసినట్టయితే ఈ శుభోదయ కాలనీ, అటు చూస్తే సురక్ష కాలనీ, ఇటు చూస్తే విద్యానగర్, ఇటు చూస్తే డిఫెన్స్ కాలనీ, ఈ పక్కన చూస్తే అర్జున్ రెడ్డి కాలనీ. ఈ 5-6 కాలనీల మొత్తం చౌరస్తాలో నేనే అభివృద్ధి చేస్తున్న శేర్లింగంపల్లిలో డివిజన్ లో అని చెప్పి ఆర్కేపూడి గాంధీ గారు టిఆర్ఎస్ గవర్నమెంట్ లో మేము కార్పొరేటర్ గా గెలిచిన తర్వాత ఈ యొక్క శుభోదయ కాలనీలో ₹1,26,00,000 యాజ్ ఏ కార్పొరేటర్ గా టిఆర్ఎస్ గవర్నమెంట్ ద్వారా మేము డెవలప్ చేసినాము అని చెప్పేసి గర్వంగా తెలియజేస్తున్నాం. మా పదవీ కాలం అయిపోయిన తర్వాత మళ్ళా 5 సంవత్సరాలలో ఈ యొక్క శిలాఫలకాన్ని ఇనాగ్రేషన్ చేయడం తప్ప ఈ యొక్క కాలనీలో ప్యాచ్ వర్క్ కూడా జరగని రోజులు ఉన్నాయి. కాబట్టి మేమేం తెలియజేస్తున్నామంటే ఈ యొక్క శిలాఫలకానికి బర్త్డే చేసి ఈ యొక్క ప్రజాప్రతినిధులకు గుర్తు చేస్తున్నాము. కాలనీ వాసులకి బాధ్యతరంగా మేము ఉన్నాము. ఈ కాలనీని డెవలప్ చేసే బాధ్యత మా మీద ఉన్న ప్రజాప్రతినిధులు అయితే మీరు ఇమ్మీడియట్ గా వచ్చి ఈ యొక్క కాలనీ రోడ్లు మీరు వేసిన ఇనాగ్రేషన్ కి సూచిగా ఈ యొక్క కాలనీ రోడ్లు డెవలప్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. లేని ఏడల మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేమే సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నేరస్తులకు శిక్షల శాతం పెంచడమే లక్ష్యంగా పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎం రమేష్ కీలక దిశానిర్దేశం చేశారు. కమిషనరేట్ కార్యాలయంలో సీడీఓలు, కోర్టు లైజన్ ఆఫీసర్లతో ఆయన ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ ఆడిటోరియంలో జరిగిన ఈ సమావేశంలో జాయింట్ సిపి గజరావ్ భూపాల్తో కలిసి సిపి రమేష్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. ముఖ్యంగా ఫోక్సో, ఎన్డీపీఎస్, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు వంటి తీవ్రమైన నేరాల్లో కన్విక్షన్స్ రేటును పెంచాలని అధికారులను ఆదేశించారు. పటాన్చెరు నియోజకవర్గంలో అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాలరెడ్డి క్యాసారం, లకడారం గ్రామాల్లో 50 లక్షల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. పటాన్చెరు మండలం క్యాసారం గ్రామంలో 30 లక్షలతో కల్వర్ట్ నిర్మాణం పనులకు, ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని లకడారం గ్రామంలో 20 లక్షల
ఎస్సీ సప్లాన్ నిధులతో అంతర్గత మురుగునీటి కాలువలు, సీసీ రోడ్డు నిర్మాణం పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా గూడెం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ గ్రామాలు, పట్టణాల్లో ప్రజల అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతుల కల్పనకు ప్రణాళికబద్ధంగా నిధులు కేటాయిస్తూ అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు. అభివృద్ధి సంక్షేమ లక్ష్యంగా సుపరిపాలన కొనసాగిస్తున్నామని, ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి పరిష్కారానికి కృషి చేస్తున్నామని చెప్పారు. నూతనంగా ఏర్పడుతున్న కాలనీల్లోనూ అభివృద్ధి పనులకు ప్రాధాన్యం ఇస్తూ ప్రజలందరూ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇప్పుడైనా అదే నంబర్ ఇవ్వాలి, నేను ఉన్నా లేక. సార్ ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. ఓకే నాకు ఫోన్ చేద్దాం, బ్యాంక్ ట్రబుల్ చేద్దాం. ఈరోజు పటంచెరు మండలంలో భాగంగా ఈరోజు క్యాసారము, లగ్డారము, జిహెచ్ఎంసి పరిధిలో గౌతమ్ నగర్లో కొన్ని కార్యక్రమాలు ఇనాగ్రేషన్ చేయడం జరుగుతూ ఉంది. క్యాసారంలో 30 లక్షలతోటి గ్రేవ్యార్డ్ బ్రిడ్జు, అలాగే 20 లక్షలతోటి లకడారంలో డ్రైన్ వర్క్ చేయడం జరుగుతూ ఉన్నది. స్థానికంగా ఉన్న సమస్యలను ఎప్పటికప్పుడు సేకరించి మౌలిక వస్తువులు సమకూర్చడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకొని ప్రజలకు ఎక్కడ ఇబ్బంది లేకుండా అభివృద్ధిలో అందరినీ భాగస్థులను చేసి ముందుకు తీసుకుపోవాలనే ఆలోచనతో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ముందుకు పోవడం జరుగుతూ ఉంది. నియోజకవర్గ స్థాయిలో ఎక్కడ ఎటువంటి సమస్య ఉన్నా కరెంటు కానీ, డ్రైన్ కానీ, వాటర్ కానీ. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ డివిజన్ల పునర్విభజన ప్రక్రియ ఇప్పుడు రాజకీయ సెగలు రేపుతోంది. ఈ విభజన శాస్త్రీయంగా జరగలేదంటూ అఖిలపక్ష నేతలు మండిపడుతున్నారు. ముఖ్యంగా పటాన్చెరు నియోజకవర్గంలోని కిష్టారెడ్డిపేట కేంద్రంగా కొత్త డివిజన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ స్థానిక నేతలు నిరసన బాటపట్టారు. అమీన్పూర్ మండలంలోని 8 గ్రామాలను కలుపుతూ కిష్టారెడ్డిపేటను ప్రత్యేక జీహెచ్ఎంసీ డివిజన్గా ప్రకటించాలని కోరుతూ అఖిలపక్ష నేతలు రిలే నిరాహారదీక్షలు దిగారు. కిష్టారెడ్డిపేటతో పాటు పటేల్గూడ, సుల్తాన్పూర్, వడక్పల్లి, దయరా, జానకంపేట్, ఐలాపూర్ మరియు ఐలాపూర్ తాండాలను కలిపితే దాదాపు 80,000 జనాభా ఉందని, ఇంత జనాభా ఉన్న ప్రాంతాన్ని విస్మరించడం సరికాదని వారు ధ్వజమెత్తున్నారు. ప్రభుత్వం మొండి వైఖరి వీడి తక్షణమే కిష్టారెడ్డిపేట డివిజన్ ఏర్పాటు చేయాలని, లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని నాయకులు హెచ్చరిస్తున్నారు. ఈ నిరసన కార్యక్రమంలో అమీన్పూర్ మండలానికి చెందిన మాజీ ఎంపీపీలు, జడ్పీటీసీలు, మాజీ సర్పంచులు మరియు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. Yeah.
మాయన్నాలంతా ఉద్యమించగలిగిందే రిలే నిరాహార దీక్ష కార్యక్రమానికి ఇచ్చేయడం జరిగింది. అందరం కూడా ఇక్కడికి ఇక్కడ రీసెంట్గా జిహెచ్ఎంసీలో విలీనమైన తర్వాత ఈ వార్డుల బైఫర్కేషన్ ఏదైతే చేసినారో అది అతి దారుణంగా చేయడం జరిగింది. ఎందుకంటే ఒక్కొక్క దగ్గర ఊళ్ళు కూడా డివైడ్ చేసి ఇళ్ళకి ఇళ్ళ మధ్యలో ఊళ్ళకు డివైడ్ చేస్తూ ఇష్టానుసారంగా జిహెచ్ఎంసీ వాళ్ళు ఈ విధంగా చేయడం చాలా బాధాకరమైన విషయం. ఇంతమంది పార్టీలకు అతీతంగా విచ్చేసి ఇక్కడ అమీన్పూర్ ఏదైతే ఉన్నదో ఈ ప్రాంతం అంతా కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి చెందుతూ ఉన్న ప్రాంతం. ఈ ప్రాంతాన్ని జిహెచ్ఎంసీలో కలపడం మేము తప్పుగా భావించట్లేదు. అభివృద్ధి చెందిన దాన్ని జిహెచ్ఎంసీలో కలపచ్చు. కలిపినప్పుడు దానికి అనుగుణంగా ఏ విధంగా అయితే ఉండాలి, ఏ విధంగా చేస్తే మంచిగా ఉండాలి, లోకల్గా ఒక్కరిని కూడా అడగకుండా ఇష్టానుసారంగా ఈ కార్యక్రమం చేయడం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇక్కడ అమీన్పూర్ ప్రాంతంలో మొత్తం కూడా 1,20,000 ఓట్లు 1,20,000 పైచులకు ఓట్లు ఉన్న ఈ ప్రాంతాన్ని ఎందుకు ఇంత వివక్ష చూపుతా ఉన్నారని రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మేము సూటిగా ఈ వేదిక ద్వారా ప్రశ్నించడం జరుగుతూ ఉన్నది. ఎందుకంటే ఒక డివిజన్కు దగ్గర 60,000 ఓట్లు డివైడ్ చేస్తూ ఇష్టానుసారంగా ఒక పద్ధతి ప్రకారంలో మరి కిష్టారెడ్డిపేట డివిజన్ కొరకు ఆల్ పార్టీ నాయకులందరూ కలిసి మరి ఈరోజు ఇక్కడ రిలే నిరాహార దీక్షలకు పూనుకోవడం జరిగింది. అదే క్రమంలో మేమందరం కలిసి ఇక్కడ నిరాహార దీక్షలు చేయడం జరుగుతుంది. ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటంటే కిష్టారెడ్డిపేటను ఒక డివిజన్గా చేయాలన్నటువంటి ఉద్దేశము. ఇది మీ ద్వారా ప్రభుత్వానికి కూడా తెలియజేయడం జరుగుతుంది. దయచేసి దీన్ని పరిగణలోకి తీసుకొని డివిజన్ను వెంటనే ప్రకటించాలని మా యొక్క కోరిక. ఈరోజు కిష్టారెడ్డిపేట గ్రామం లోపల అమీన్పూర్ మండలం లోపల కిష్టారెడ్డిపేట 8 గ్రామ పంచాయతీలు కలిపి ఒక జిహెచ్ఎంసీ డివిజన్ కావాలని నిరాహార దీక్షకు ఈరోజు పూనుకోవడం జరిగింది. మరి యొక్క 8 గ్రామ పంచాయతీల సర్పంచులను ఎంపీటీసీలను అందరం కూర్చొని గ్రామ పెద్ద మనుషులు అందరం మాట్లాడుకొని మనకి ఒక డివిజన్ కావాలని గత వారం రోజుల కోలే మేము గౌరవ ఎమ్మెల్యే గారిని, ఎమ్మెల్సీ గారిని, ఎంపీ గారిని, జిల్లా మంత్రివర్యులను కూడా మేము కలవడం జరిగింది. మరి ఏ విధంగా చేసిరని వాళ్ళే మమ్మల్ని అడుగుతున్నారు. అధికారులు మరి వాళ్ళకి చెప్పిరా లేదా మాకు తెలియదు, కానీ వాళ్ళే మమ్మల్ని ప్రశ్నించడం జరిగింది. 60,000కి ఏ విధంగా డివిజన్ చేసిరు మీరు అని. అంటే అదేవిధంగా మరి అధికారులంతా మరి కూర్చొని చేసిరా డివిజన్ ఈ విధంగా చేయాలని ఏ ఆలోచనతో చేసిరు మాకు కూడా అర్థమైతలేదు. మరి ఇక్కడ ఉన్న లోకల్ ప్రజాప్రతినిధులను కూర్చునబెట్టి ఏ విధంగా డివిజన్ చేస్తే బాగుంటుందని ఒక ఆలోచన చేస్తుంటే నర్సాపూర్ సమీపంలోని వైపర్ కళాశాలలో శనివారం సాంప్రదాయ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాలలోని అధ్యాపకులు మరియు విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో విచ్చేసి పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ముగ్గుల పోటీలు నిర్వహించి ఉత్తమ ముగ్గులు వేసిన వారికి బహుమతులు అందజేసి భోగి మంటలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా కళాశాల హెచ్ఓడి డాక్టర్ కె వనిత మాట్లాడుతూ మన సంస్కృతి సాంప్రదాయాలు ఎంతో గొప్పవని, వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా కళాశాలలోని అధ్యాపకులు మరియు విద్యార్థులు నృత్యాలతో అలరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలోని గౌరవెల్ ప్రాజెక్టు పనులను త్వరితగతిన పూర్తి చేస్తామని రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ధీమా వ్యక్తం చేశారు. భూసేకరణ ప్రక్రియ పూర్తి కాగానే కాలువల నిర్మాణం వేగవంతం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. గౌరవెల్ ప్రాజెక్టు కుడి కాలువ పరిస్థితిని స్వయంగా క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు మంత్రి పొన్నం ప్రభాకర్ వినూత్నంగా స్పందించారు. అధికారులతో కలిసి ఆయన స్వయంగా ద్విచక్ర వాహనంపై కాలువ వెంబడి ప్రయాణించి పనుల పురోగతిని పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ
2010-11లోనే 16.5 కిలోమీటర్ల మేర కుడి కాలువ నిర్మాణం జరిగిందని గుర్తు చేశారు. ఎడమ కాలువ కూడా దాదాపు 15 కిలోమీటర్ల మేర పూర్తయిందని, అక్కడక్కడ ఉన్న చిన్న బ్రిడ్జిల నిర్మాణం పనులు పూర్తి కావాల్సిందని తెలిపారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఇంకా 1200 ఎకరాల భూసేకరణ జరగాల్సిందని, దీనికోసం సుమారు 250 కోట్ల నిధులు అవసరమని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే హుస్నాబాద్ పర్యటనలో గౌరవెల్ ప్రాజెక్టు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారని, ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం మరియు ఇరిగేషన్ శాఖ మంత్రుల సహకారంతో నిధుల విడుదల ప్రక్రియ కొనసాగుతోందని వివరించారు. ఇంకా కొంచెం ముందు రండి. అది ఎక్కడ ఆడలేదు అంటే ఈరోజు గౌరవెల్లి రిజర్వాయర్కి సంబంధించినటువంటి గతంలోనే 2010-11లో నిర్మాణమైనటువంటి రైట్ కెనాల్ హుస్నాబాద్ నియోజకవర్గం వరకు 16.5 కిలోమీటర్ల పొడవున ఈ కెనాల్ వెంట రావడం జరిగింది. ఈరోజు స్థానిక అందరి నాయకత్వంతో అదేవిధంగా లెఫ్ట్ సైడ్ కెనాల్ కూడా దాదాపు 15 కిలోమీటర్లు కోహెడా చిగురుమావుడికి సంబంధించి కూడా అది కూడా తయారై ఉంది. ఈ కెనాల్ మొత్తంలో 1-2 హర్డిల్స్ ఉన్నాయి. అవి పూర్తి చేసుకోవడంతో పాటుగా కాలువలకు సంబంధించి మొత్తం నియోజకవర్గంలో దాదాపు 1200 ఎకరాల భూమి అక్వైర్ చేయాల్సి ఉంది. దానికి సంబంధించి 250 కోట్ల నిధులు కావాల్సి ఇప్పటికే నిధుల విడుదలకు మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ రెడ్డి గారు పూర్తిగా సహకరిస్తూ ఉన్నారు. తొందరలోనే మొన్న ముఖ్యమంత్రి గారు హుస్నాబాద్కి వచ్చినప్పుడు కూడా ప్రకటించినారు. దీనితోటి ప్రారంభం, దీనికంటే తర్వాత ప్రారంభం. శాస్త్రీయంగా జిల్లాల సరిహద్దుల మార్పులు చేర్పుల సందర్భంలో హుస్నాబాద్ ప్రాంతాన్ని ప్రజల అదృష్టానికి అనుగుణంగా కరీంనగర్ జిల్లాలో కలపడం తథ్యమని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం జిల్లెలగడ్డ వద్ద ఏర్పాటు చేయనున్న అర్బన్ ఫారెస్ట్కు మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం జిల్లాల పునర్విభజనపై మాట్లాడుతూ హుస్నాబాద్ ప్రాంతాన్ని బలవంతంగా సిద్దిపేట జిల్లాలో కలిపారని, హుస్నాబాద్ ప్రాంతం కరీంనగర్ జిల్లాలో ఉండాలనేది ఇక్కడ ప్రజల ఆకాంక్ష అని అన్నారు. ముఖ్యమంత్రి గతంలో పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో ప్రకటించిన ఇదే మాటను స్థానిక శాసనసభ్యుడిగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. ఎల్లం చెరువు, మహాసముద్రం గండి, రాయికల్ వాటర్ ఫాల్స్, అర్బన్ ఫారెస్ట్ పార్క్ ఇవన్నీ టూరిజంగా అభివృద్ధి చేసుకుంటున్నామని పేర్కొన్నారు. అర్బన్ పార్క్ యువత ట్రెక్కింగ్ చేయడానికి బాగా ఉపయోగపడుతుందని, ఈ ప్రాంతం అర్బన్ ఫారెస్ట్ పార్క్తో మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. ఇక్కడ సర్వాయి పాపన్న కోటలున్నాయని, సర్వాయి పాపన్న అర్బన్ ఫారెస్ట్ పార్క్ అని పేరు పెడితే బాగుంటుందన్నారు. చిల్డ్రన్ జోన్ ఏర్పాటు చేసి ఆటలు ఆడుకోవడానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలన్నారు. నిర్వహించిన వివిధ కార్యక్రమాలు ఇలాంటి మన దగ్గర ఒక 200 హెక్టర్స్ ఉసిరి ప్లాంటేషన్, చింత ప్లాంటేషన్, ఇవన్నీ ఆల్మోస్ట్ 10-15 years old. గుంపులే ఉన్నాయి అడిగి కంప్లీట్గా ఒక అంటే ఇప్పుడు హిల్లాక్ లాగా కనిపిస్తుంది కానీ స్లోప్స్ అని హిల్లాక్స్ అట్లా ఉంటాయి. ఇది చౌకీదారులు ఉండే ఏరియాస్ అంటే వాళ్ళ కోసం బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాభ్యః
ఈశ్వరీకం సర్వభూతాన్ గంధాన్ ధారయామి హరిద్రాన్ మేడం సార్ మేడం ప్రిన్సిపల్ సర్పంచ్ గారు ప్రజాప్రతినిధులందరికీ ఎలా డెవలప్మెంట్లో ఏ విధంగా పరిగెడుతుందో మనం అందరం చూస్తున్నాము. హుస్నాబాద్ పట్టణం అనేది గౌరవ చాలా రూపురేఖలు మారిపోతున్నాయి. చర్చించేసి మనకు ఈ ప్రత్యేకంగా తీసుకురావడంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి చిల్లలగడ్డ, ఉమాపూర్ ఈ గ్రామాలకు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపల్ కార్యాలయంలో నియోజకవర్గంలోని వ్యవసాయాధికారులతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎరువుల లోటు ఎక్కడా లేదని, సరఫరాలో ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని అధికారులకు మంత్రి సూచించారు. రైతులు క్యూ లైన్లో నిలబడే పరిస్థితి రావద్దని, ఎరువుల సరఫరా రైతు వేదికలు, సొసైటీలు, మహిళా సంఘాల ద్వారా జరిగేలా చూసుకోవాలన్నారు. హుస్నాబాద్ వ్యవసాయాధికారులు రాష్ట్రానికి రోల్ మోడల్గా ఉండాలన్నారు. త్వరలో నర్మేటలో నిర్మితమైన ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభమవుతుందని, దానికి సంబంధించి ఇప్పటి నుండి రైతులకు అవగాహన కల్పించారన్నారు. ఆయిల్ ఫామ్ సాగుపై 5 ఎకరాల పైన ఉన్న రైతులకు అవగాహన సదస్సులు నిర్వహించారన్నారు. మధ్యలో పైలట్ ప్రాజెక్టుగా పశు సంపద అభివృద్ధికి ప్రభుత్వం పథకాన్ని ప్రారంభించిందని, అక్కడ అమలవుతున్న దాన్ని స్టడీ చేయాలన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో కూడా ప్రతి ఇంటికి పాడి గేదె ఉండేలా ప్లాన్ ఆఫ్ యాక్షన్ రూపొందించాలన్నారు. రాజా బీరుదేపల్లి రాజా ఇటువంటి బీరుదేపల్లి సంతపేట విశ్వభై చాలా రోజులు జిల్లా అధికారులు జిల్లా అధికారులు ఉదయం నమస్కారం. ఇంకా డివిజనల్ అధికారులు మనం వ్యవసాయ ప్రదర్శన అంటే కిసాన్ మేళా చేస్తున్నప్పుడు మేము అనుకున్నాం. తర్వాత ప్రోగ్రాం అయిన తర్వాత మీ అందరికీ ట్రీట్లాగా బ్రేక్ఫాస్ట్ చేస్తాం అని అనుకుని చాలా కాలంగా లేట్ అయింది. దాన్ని 3-4 నిమిషాలు పేపర్ ఇచ్చినారు. ఈ ఫర్టిలైజర్కి సంబంధించి హోంవర్క్ సెంటర్ దగ్గర జనం ఉంటున్నప్పుడు మెదక్ జిల్లా మెదక్ పట్టణంలో దాహుడు అనే ఒక ఆటో డ్రైవర్ కొన్ని సంవత్సరాల క్రితం రోడ్డు ప్రమాదంలో తన 3 పిల్లలు చనిపోయారని అతని ఆవేదన టీజీ అండ్ ఛానల్కు తన ఆవేదన వ్యక్తం చేశారు. నా పిల్లల మాదిరిగా ఎవరూ కానీ చిన్నపిల్లలకు బైకులు ఇవ్వద్దని, హెల్మెట్ లేకుండా ప్రయాణం చేయడం నేరమని, అదేవిధంగా ఆటో డ్రైవర్లు డ్రెస్ కోడ్ మెయింటైన్ చేయాలని, హెల్మెట్ లేనిది ప్రయాణం చేయకూడదని, ఇది నా జీవితంలో ఎప్పుడూ నాకు ఎదురుదెబ్బ తాకిందని ఆయన పేర్కొన్నారు. దాహుడ్ మాట్లాడుతూ తన పిల్లలు ప్రమాదవశాత్తు మరణించినప్పటి నుండి గర్భిణీ స్త్రీలను మరియు వికలాంగులను మెదక్ జిల్లాలోని 18 మండలాల్లో తన సొంత ఆటోకు ఫ్లెక్సీలు కట్టుకుని విచిత్ర విన్యాసాలు చేస్తూ రెప్పపాటు తప్పు జరిగిన ప్రాణాలు కోల్పోతాయని, ఇతరులు చేసే ఈ కార్యక్రమానికి స్థానిక డీఎస్పీ మరియు మెదక్ టౌన్ సిఐ మరియు మోటార్ సైకిల్ ఇన్స్పెక్టర్ డిటిఓ అందరి సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. అందరికీ చేతులెత్తి నమస్కారాలు చేస్తూ త్రిబుల్ రైడింగ్ పోయే వారందరికీ ప్రమాదం పొంచుకుందని అతను వివరించి చెప్తున్నాడు. అతన్ని గమనించిన టీజీఎన్ ప్రతినిధి అతనితో మాట్లాడారు. అతని ఆవేదన విని ఆవేదన వెలువచ్చారు. తప్పు చేస్తున్నాం, మనం తప్పు చేసి అవతల మీద ఏమంటే పెంట వేయాలంటే బాగుండదు. మనం తప్పు చేయకుండా అవతలతో మాట్లాడవచ్చు. ఇప్పుడు మనం చాలా తప్పు చేస్తున్నాం. సిగ్నల్ పడినా కూడా సిగ్నల్కి దాటి మళ్ళీ పోతున్నాం ముగ్గురం ఫోటో వేస్తే మళ్ళీ పెదరి. అయ్యా, ఈ వాహనాలు తీయడానికి కారణం ఒకటే, నేను ప్రతి సంవత్సరం తీస్తాను. కొత్త సంవత్సరంలో గోవా టూర్ లాగా ఇది మొత్తం 21 మండలం తిరుగుతాను. ఈ సంవత్సరం లేట్ అయింది 2 డేస్. దాని తర్వాత దేవుడి దేవాల కంప్లీట్ అయిపోయింది. నాకు డిటిఓ సార్ వాళ్ళు, పోలీస్ అధికారులు సార్లు, సిఐ సార్
మళ్ళా కలెక్టర్ సార్ వీళ్ళంతా సహకారం చేస్తున్నారు, పోలీసులు సహకారం చేస్తున్నారు. పో నాన్న పో, మంచి పని చేస్తున్నాం అని. ఒకటే సార్, 100 మంది చూసినారు, ఒక 10 మంది మారారా, 10 మంది చూసి ఒకరు మారారా అన్న లక్ష్యం సార్ ఇది. నాకు చాలా దీని మీద అభిమానం, ప్రేమ. నా పిల్లలకి నేను పోగొట్టుకున్నా సార్. 3 పిల్లలు యాక్సిడెంట్లో చనిపోయినారు. నా పగలు పిల్లలు కూడా అట్లా కాకూడదని ఈ వాహనాలు తీస్తున్నా సార్. ప్రతి సంవత్సరం తీస్తాను, ఈ సంవత్సరం కూడా తీశాను. ఈ సంవత్సరం డిటిఓ సార్ కానీ, రంజిత్ సార్ కానీ, మా మెదక్ సిఐ సార్ కానీ, మెదక్ ఎస్పీ సార్ కానీ, కలెక్టర్ సార్ కానీ వీళ్ళంతా సహకారం చేశారు. అందరికీ నేను చేతికి దండం ఇచ్చి ఇంకా ఏం మాట్లాడాలో నాకు ఇంకా అర్థమవుతలేదు, కానీ వాళ్ళ రుణపడి ఉంటాను. మెదక్ జిల్లా మెదక్ మండల పరిధిలో గల మంభోజిపల్లి గీత హై స్కూల్లో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని దాటాయి. విద్యార్థులు పతంగులు మరియు ముగ్గుల పోట్లతో ఆటల పోట్లతో అలరించారు. ఈరోజు స్కూలుకు సెలవులు ఉన్నందున కళాశాల యాజమాన్యం కరస్పాండెంట్ చిన్నారులు మరియు చిన్నబాబులు గీత స్కూల్ సంక్రాంతి సంబరాల్లో కిక్కిరిసే విధంగా నెలకొంది. ఈ సంక్రాంతి సంబరాలు ప్రతి సంవత్సరం నిర్వహిస్తామని వారు తెలిపారు. మెదక్ జిల్లా మెదక్ పట్టణంలో మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు మైనంపల్లి హనుమంతరావు జన్మదిన వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. మెదక్ పట్టణంలో 2 కిలోమీటర్ల భారీ కటౌట్లు అమర్చారు. భారీ ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు, శ్రేయోభిలాషులు, అభిమానులు, నూతనంగా ఎన్నికైన సర్పంచులు, మహిళా కాంగ్రెస్ నాయకులు, యువన కాంగ్రెస్ నాయకులు హనుమంతన జన్మదినాన్ని అంగరంగ వైభవంగా మెదక్ పట్టణంలో నిర్వహించారు. హనుమంత్ అన్న తెలంగాణ టైగర్ గా, ఒక యువ నాయకునిగా, ఒక డైనమిక్ లీడర్ గా ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రభుత్వం వచ్చిందంటే దాని వెంట హనుమంత్ అన్న యొక్క ఆర్నిషల యొక్క కృషి ఎంతో ఉందని చెప్పొచ్చు. హనుమంత్ అన్న గారి యొక్క జన్మదిన వేడుకలు మనం ఈ మెదక్ జిల్లా మెదక్ మండల పరిధిలో గల మంభోజిపల్లి గీత హై స్కూల్లో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని దాటాయి. విద్యార్థులు పతంగులు మరియు ముగ్గుల పోట్లతో ఆటల పోట్లతో అలరించారు. ఈరోజు స్కూలుకు సెలవులు ఉన్నందున కళాశాల యాజమాన్యం కరస్పాండెంట్ చిన్నారులు మరియు చిన్నబాబులు గీత స్కూల్ సంక్రాంతి సంబరాల్లో కిక్కిరిసే విధంగా నెలకొంది. ఈ సంక్రాంతి సంబరాలు ప్రతి సంవత్సరం నిర్వహిస్తామని వారు తెలిపారు. కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి మేడ్చల్ ప్రజలు అవస్థలు పడుతున్నారని మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర్ మల్లారెడ్డి అన్నారు. జీహెచ్ఎంసీ పోడూరు కిష్టాపూర్ డివిజన్ కేఎల్ఆర్లో బీఆర్ఎస్ నాయకుడు ఆకిట్ నవీన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి పండుగ ముగ్గులు పొట్టే కార్యక్రమానికి ఎమ్మెల్యే మల్లారెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి హల్చల్ చేశారు. ఈ సందర్భంగా ముగ్గులు వేస్తున్న మహిళల వద్దకు వెళ్లి మల్లారెడ్డి స్వయంగా ముగ్గులు వేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ మేడ్చల్ ప్రజలు తీవ్రంగా నీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. తమ ప్రభుత్వంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పాలన అందించామని తెలిపారు. 43 కోట్లతో మేడ్చల్లో నీటి రిజర్వాయర్ నిర్మించి ప్రజలకు నీటి ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. ఎవర్ గ్రీన్ తిరుగు లేదు. ఎప్పుడైనా సరే బొందులో ప్రాణం ఉన్నంత వరకు ఈ మేడ్చల్ మండలికి వాళ్ళ యొక్క సేవ అమోహం, అనిత్యం. అసలు అది చెప్పడానికి మాటలు లేవు. నా భూతో నా భవిష్యత్తు. కాంగ్రెస్ వచ్చేసింది, నీళ్ళు వస్తలేవు మేడ్చల్. అంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వంలో మా కేసీఆర్ గారు 43 కోట్లతోటి సపరేట్ రిజర్వాయర్ సీటు కొంచెం కిందకి. నేను రాజకీయం మాట్లాడద్దు అనుకున్న పండుగనాడు కానీ మాట్లాడవలసి వస్తుంది. ప్రజలు ఇప్పుడే నాకు 400 మంది కాలనీవాసులు అంతా రిప్రజెంటేషన్ ఇచ్చారు. మండే నాడు కూడా వాటర్ బాక్స్ నాడికి పోతున్నా. ఎందుకంటే నీళ్ళు వస్తలేవు, కరెంట్ సరిగ్గా వస్తలేదు, అవస్థపడుతున్నారు ప్రజలంతా మేడ్చల్. ఎందుకు ఇట్లా అవుతుంది? అంతకుముందు 10 ఏళ్ళు జరగలే అట్లా. ప్రజలు రోజు ఈరోజు మన మేడ్చల్ మున్సిపాలిటీలో పెద్ద ఎత్తున
మా మహిళలకు, మా ఆడబిడ్డలకు మన నవీన్ రెడ్డి వాళ్ళ మదర్ కలిసి ఇద్దరు కూడా పెద్ద ఎత్తున మహిళలకు అందరికీ కూడా సంక్రాంతి పండుగ ముందు ముగ్గుల పోటీ పెట్టినందుకు వాళ్ళకు ధన్యవాదాలు, శుభాకాంక్షలు. అదే మాదిరిగా మేడ్చల్ అంటేనే మా మహిళా సోదరులు, మా బిడ్డలు, ఆడబిడ్డలు వాళ్ళందరికీ కూడా పెద్ద ఎత్తున ఇలా ముగ్గుల పోటీ పెట్టి వాళ్ళకు మంచిగా ప్రైజ్ మనీ పెట్టి ప్రతి ఒక్కరు కూడా పాల్గొన్న వాళ్ళందుకు కూడా ఒక కన్సల్టెంట్ ప్రైజ్ కూడా ఇచ్చేసి వాళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేస్తున్నాం. దాని తర్వాత 26 జనవరి సంది నాది 50 ఇయర్స్ మ్యారేజ్ డే మార్చిలో, కాబట్టి దానికి కూడా పెద్ద ఎత్తున మొత్తం మేడ్చల్ నియోజకవర్గం అంతా కూడా క్రికెట్ మ్యాచ్. ప్రతి యువకుడు క్రికెట్ ఆడాలి. ప్రతి ఒక్కరికి కూడా కన్సల్టెంట్ ప్రైజ్ ఉంటుంది. మళ్ళీ ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ కూడా పెద్ద ఎత్తున ఉంటుంది. గోల్డెన్ జూబ్లీ మ్యారేజ్ డే కదా నాది, దానికంతా కూడా స్పాన్సర్ నేనే. కాబట్టి మా ప్రజలు నన్ను 3 సార్లు గెలిపించారు, ఎంపీగా గెలిపించారు, మినిస్టర్గా గెలిపించారు, మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యేను. కాబట్టి వాళ్ళకి అన్ని కూడా పండుగలకు సేవ. కాంగ్రెస్ వచ్చింది, నీళ్ళు వస్తలేవు మేడ్చల్. అంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వంలో మా కేసీఆర్ గారు 43 కోట్లతోటి సపరేట్ రిజర్వేర్. నేను రాజకీయం మాట్లాడదు అనుకున్న పండుగ నాడు కానీ మాట్లాడవలసి వస్తుంది. ప్రజలు ఇప్పుడే నాకు 2 మంది కాలనీవాసులు అంటే రిప్రజెంటేషన్ ఇచ్చారు. మండే నాడు కూడా వాటర్ వర్క్స్ కాడికి పోతున్నా. ఎందుకంటే నీళ్ళు వస్తలేవు, కరెంట్ సరిగ్గా వస్తలేదు, అవస్థపడుతున్నారు ప్రజలంతా మేడ్చల్. ఎందుకు ఇట్లా అవుతుంది? అంతకుముందు 10 ఏళ్ళు జరగలే అట్లా. ప్రజలు రోజు ఇడిచిపెట్టి రోజు మన ఆడబిడ్డలో పర్ఫెక్ట్ నీళ్ళు వచ్చేది. ఇప్పుడు అన్ని బాధలు అవుతున్నాయి. రియల్ ఎస్టేట్ లేదు, నీళ్లు లేవు, కరెంట్ సరిగా లేదు, అన్ని ప్రాబ్లమ్స్, వ్యాపారాలు లేవు, అన్ని ప్రాబ్లమ్స్. వాళ్ళు అన్ని బాగా చేస్తున్నామని వాళ్ళు చెప్తున్నారు. ప్రజలకేమో అన్ని ఇబ్బందులు అవుతున్నాయి. నాకు అదే అర్థమైతే లేదు. వాళ్ళు మాటలే చెప్తున్నారు కానీ అబద్ధాలు చెప్తున్నారు కానీ ప్రజలలో రియాలిటీ కూడా ఎవ్వరు కూడా ఒక్క నాయకుడు కూడా కాంగ్రెస్ నాయకుడు వచ్చి పనిచేస్తారు. ఏం ముఖం పెట్టుకొని ఓటు అడుగుతారు వాళ్ళు. మేమే గెలుస్తాం, మేమే ఎట్లా గెలుస్తారు? మేము చూడు ఇప్పుడు 3 హాస్పిటల్ పై అన్ని ఫ్రీగా, ఒక అరుంధతి హాస్పిటల్, ఒక సిఎంఆర్ హాస్పిటల్, ఒక మల్లారెడ్డి హాస్పిటల్. ఏ పేదవానికి ఎవరికి వచ్చినా రూపాయలు ఎక్కువ. ఇవి టీజన్ న్యూస్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.